మంచిర్యాల జిల్లాలో 7 ఏళ్ల చిన్నారిపై జరిగిన అమానుష అత్యాచారం హత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను వరుసకు పెదనాన్న అయ్యే వ్యక్తి కుర్కురే ప్యాకెట్ కొనిస్తానని ఆశ చూపించి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత మరో వ్యక్తి సతీష్తో కలిసి సమీపంలోని పత్తి చేనులో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం చిన్నారి విషయం బయటపడుతుందనే భయంతో ఆమె గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి వారిపై పోక్సో కేసు నమోదు చేశారు. చిన్నారిపై జరిగిన అఘాయిత్యానికి హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, వరుసకు పెదనాన్న అయ్యే వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడడంపై కుటుంబ సభ్యులు గాని స్థానికులు గాని ఏమంటున్నారు? మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నంబాల గ్రామంలో మాత్రం ఒక అమానుషమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వరుసకు పెద్దనాన్న అయ్యేటువంటి వ్యక్తే ఒక తన 7 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేసి బావిలో పడేసి చంపేసినటువంటి సంఘటన మాత్రం జిల్లాలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అలాంటి నిందితులను కూడా పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకైతే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నంబాల గ్రామానికి చెందినటువంటి శనిగర బాబు, అదేవిధంగా అతని మిత్రుడు ఉపార సతీష్ ఇద్దరు మధ్య మత్తులో అక్కడ ఆ గ్రామంలో ఆడుకుంటున్నటువంటి చిన్నారికి కురుకురే లాంటి ఆహార పదార్థాలు ఇచ్చి ఆమెను పక్కకున్నటువంటి పత్తి చేనులకు తీసుకెళ్లి ఆ చిన్నారి పైన అత్యాచారానికి ఒడగట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ చిన్నారిని చంపేసి పక్కనటువంటి బావిలో ఆ యొక్క అమ్మాయి శరీరానికి బండను కట్టి అంత అమానుషంగా ఆ బావిలో పడేయడం జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఈ అమ్మాయి కోసం గాలించగా 2 రోజులుగా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా వీరిద్దరు అగత్యానికి పాల్పడినట్టుగా గుర్తించి వీళ్ళిద్దరిని అయితే అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినటువంటి సంఘటన అయితే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. వరుసకు పెద్దనాన్న అయ్యేటువంటి వ్యక్తి ఇలాంటి ఘాతకానికి పాల్పడడం పట్ల గ్రామస్తులు అయితే వీళ్ళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. దండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నంబాల విలేజ్ ఎస్సీ కాలనీలో ఒక దురదృష్టకరమైన సంఘటన, ఒక అమానవీయమైన సంఘటన. 6 సంవత్సరాల బాలికని సొంత రిలేటివ్స్ దగ్గరి రక్త సంబంధికులే రేప్ చేసి చంపివేయడం జరిగింది. దీని వివరాలు 24 నవంబర్ సాయంత్రము మాకు 8:30 ప్రాంతంలో విక్టిమ్ యొక్క తండ్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళ ఇంటి పక్కనే ఆడుకుంటున్న లాస్ట్ చూసిన అమ్మాయిని సాయంత్రం 7:15 లాస్ట్లో వాళ్ళు అమ్మాయి కనిపించట్లేదని చూసింది 7:44 జస్ట్ 25 నిమిషాలలోనే అమ్మాయి కనిపించకపోయేసరికి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయడం జరిగింది. అదే రాత్రి ఎస్ఐ దండపల్లి తైసుద్దీన్ వాళ్ళ యొక్క టీము అండ్ సిఐ లక్సెట్పేట అందరూ వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం జరిగింది. ఇమీడియట్లీ మేము బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి స్పెషల్ టీమ్స్ పెట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో ఆ అమ్మాయి యొక్క ఫోటోలు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈ ఎఫర్ట్స్ ఇట్లా కంటిన్యూ చేస్తుండగానే
మనకు 27 ఉదయం ఏదైతే అమ్మాయి ఎక్కడి నుంచి అయితే ఆ కాలనీలో వాళ్ళ ఇంటి పక్క నుంచి మిస్ అయిందని మనకు కంప్లైంట్ వచ్చిందో దానికి పక్కలోనే ఒక బావిలో అమ్మాయి యొక్క మృతదేహము మనం సర్చింగ్ చేస్తున్న టైంలోనే దొరకడం జరిగింది. ఇమీడియట్లీ ఫోరెన్సిక్స్ టీము అండ్ స్పెషల్ డాక్టర్స్ టీమ్స్ని పిలిపించేసి ఆ అమ్మాయి యొక్క బాడీని తీసిన తర్వాత అమ్మాయి మర్డర్ అయింది. అండ్ పోస్ట్మార్టం డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే రేపు కూడా గురి అయింది అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పోక్సో యాక్ట్లో అండ్ రేప్ కేసులో సెక్షన్ ఆల్టర్ చేసుకున్న తర్వాత ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు దాన్ని దర్యాప్తు చేసుకోవడం జరిగింది. ఈ అమ్మాయిని ఎవరు చేసి ఉంటారనే ఉద్దేశంతో క్రమేణా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ విలేజ్లోనే ఉన్న శనిగరపు బాపు A1 52 సంవత్సరాలు, వాళ్లకు అమ్మాయికి పెద్దనాన్న వరుస అవుతాడు. తర్వాత ఊపారప్ సతీష్, అతను పక్కనే ఇంటి అతనే ఉంటాడు, ఇతనికి 40 సంవత్సరాలు. ఈ అమ్మాయిని చిన్నపిల్లలు అయితే ఎవరికి చెప్పరనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని గత 1 మంత్ క్రితం నుంచి కూడా అక్కడ ఉన్న పిల్లలకు ఈ కుర్కురే లాంటి చాక్లెట్ లాంటి కొనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు కూడా వీళ్ళపైన అనుమానం ఉంది అని అమ్మాయి చనిపోయిన తర్వాత చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి వీళ్ళని ఆ రోజు నుంచి వీళ్ళు కూడా పరారీలో ఉన్నారు, తప్పించుకొని తిరుగుతున్నారు. ఈరోజు సిద్ధి వినాయక్ హనుమాన్ టెంపుల్ దగ్గర వీళ్ళని పట్టుకొని విచారిస్తే నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. చట్ట ప్రకారము వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాము.